ప్రపంచాన్ని ఒక అజ్ఞాత భయం కబలిస్తోంది. ఒక ఆరోగ్య సమస్య నిశ్శబ్దంగా కోట్ల మందిని ముంచేస్తోంది. ఈ మౌన విపత్తు ఏంటో ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది మనందరి సమస్య. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన నిజం ఇది. ఓ తల్లి 9 నెలలుగా గర్భాన్ని మోస్తూ తన బిడ్డ ఆరోగ్యంతో పుట్టాలని కలలు కంటోంది. కానీ ఇటీవలి కాలంలో అలా జరగటం లేదు. తల్లి కలలు ఆసుపత్రి గదిలో నిజం కాకుండా పోతున్నాయి. బిడ్డ శరీరం బలహీనంగా ఉంటోంది. ఉండాల్సిన బరువు ఉండటం లేదు. మరో ఉదాహరణ చూద్దాం. 10 ఏళ్లు దాటిన ఒక బాలుడు ఎందుకో మిగతా పిల్లల్లాగా యాక్టివ్గా ఉండలేకపోతున్నాడు. అందరిలా ఆడలేకపోతున్నాడు. రోజు స్కూల్ నుంచి వస్తూనే ఇంటి గుమ్మం వద్దే దీనంగా ఓపిక లేనట్టుగా పడిపోతున్నాడు. అడుగడుగునా అలసట, బలహీనత. అటు ఆ యువతికి రోజు కాళ్ళు వణుకుతూ కళ్ళు మసకబారుతున్నట్లు అనిపిస్తోంది. ఆమెకు తెలియని అలసట, నిస్సహాయత నెమ్మదిగా ఆమె జీవితాన్ని కొల్లగొడుతోంది. ఇక ఓ 40 ఏళ్ల పురుషుడు రోజూ పనిచేస్తూ ఆకలిని, దాహాన్ని మర్చిపోతున్నాడు. అతని రక్తంలో హిమోగ్లోబిన్ పడిపోతోంది. ఆక్సిజన్ సరఫరా క్షీణిస్తోంది. గుండె తడబడుతోంది. ఓ సమయంలో ఆ గుండె కొట్టుకోవటం ఆగిపోయింది. అవును, పైన చెప్పిన ఉదాహరణలన్నింటికీ ఒక్కటే కారణం. అదే ఐరన్ డెఫిషియన్సీ. ఇది మౌనంగా చావుకు దారి తీసే విషయం. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది శరీరంలో ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. ఐరన్ డెఫిషియన్సీ కారణంగా రక్తహీనత సమస్య ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 6 నెలల నుంచి 5 ఏళ్ల లోపు ఉన్న చిన్నారుల్లో 26 కోట్ల మంది ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. వీరిలో చాలా మందికి శరీరంలో శక్తి ఉండకపోవడంతో ఎదుగుదల మందగిస్తోంది. అటు ప్రపంచవ్యాప్తంగా మహిళల పరిస్థితి మరింత భయంకరంగా ఉంటుంది. 200 కోట్లకు పైగా బాధితుల్లో సుమారు 150 కోట్లకు పైగా మహిళలే ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. వారిలో చాలా మందిని అలసట, నిస్సహాయత వెంటాడుతున్నాయి. గర్భిణీల విషయంలో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 36% మంది గర్భిణీలకు శరీరంలో తగినంత ఐరన్ లేదు. ఇటు ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 నుంచి 60 కోట్ల మంది పురుషులు రక్తహీనత వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇటు ఇండియా విషయానికి వస్తే ఐరన్ లోపంతో బాధపడే వ్యక్తులు మన కళ్ళ ముందే కనిపిస్తారు. ప్రతి 3 ఒకరికి ఈ సమస్య ఉందని లెక్కలు చెబుతున్నాయి. 2021 నాటికి ఇండియాలో 67% చిన్నారులు, అంటే సుమారు 9 కోట్ల మంది చిన్నారులు రక్తహీనత బారిన పడ్డారు. ఇక మహిళల విషయంలో కూడా పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. 15 నుంచి 49 సంవత్సరాల మధ్య వయసు ఉన్న 57% భారతీయ మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. వారి శరీరం రోజు రోజుకి శక్తిని కోల్పోతూ జీవితం భారంగా మారుతోంది. పిల్లల నుంచి వృద్ధుల వరకు దేశవ్యాప్తంగా ప్రతి ఇంట్లోనూ రక్తహీనత చాప కింద నీరులా వ్యాపిస్తోంది. భారత్లోని 59% బాలికలు రక్తహీనతతో బాధపడుతూ బలహీనంగా మారిపోతున్నారు. చదువుకోవాల్సిన వయసులో అలసటతో శరీరం తట్టుకోలేని స్థితిలో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు. గర్భిణీల విషయంలో పరిస్థితి మరింత కలవరపెట్టేలా ఉంది. దేశంలోని 52% గర్భిణీలు ప్రాణాంతక స్థాయిలో రక్తహీనతతో బాధపడుతున్నారు. గర్భంలోని బిడ్డకు తగినంత పోషకాలు అందకపోవడంతో పుట్టినప్పుడే బలహీనంగా ఉంటున్నారు. కొందరు బిడ్డలు జన్మించే అవకాశం లేకుండానే చనిపోతున్నారు. ఇటు పురుషులకు ఇది ఏమాత్రం తక్కువ సమస్య కాదనే చెప్పాలి. ఇండియా వ్యాప్తంగా సుమారు 13 కోట్ల మంది పురుషులు రక్తహీనతతో ఇబ్బందులు పడుతున్నారు. వీరిలో చాలా మందికి పనిచేసే శక్తి క్రమంగా తగ్గిపోతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక సామాన్య సమస్య కాదు. ప్రతి ఇంట్లోనూ, ప్రతి కుటుంబంలోనూ, ప్రతి మనిషిలోనూ నిశ్శబ్దంగా ప్రాణాలను తీస్తున్న ఒక మహమ్మారి. మరి దీనికి పరిష్కారం ఏంటి? అసలు ఐరన్ డెఫిషియన్సీ ఎందుకు వస్తుందో తెలిస్తే సమస్యకు పరిష్కారం మీకే అర్థమవుతుంది. ఐరన్ లోపం అనేది ఒక్క రోజులో వచ్చే సమస్య కాదు. ఇది నెలల తరబడి శరీరాన్ని నెమ్మదిగా బలహీనంగా చేస్తూ ఏదో ఒక్కరోజు పెద్ద సమస్యగా మారుతుంది. మనం తినే ఆహారంలో తగినంత ఐరన్ లేకపోవటం, శరీరంలో ఐరన్ను గ్రహించే విధానం సరిగ్గా లేకపోవటం దీనికి ప్రధాన కారణం. మహిళల్లో రక్తహీనత ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం ఋతుస్రావం. ప్రతి నెల జరిగే రక్తస్రావం సహజమే అయినా కొంతమందికి ఇది ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలోని ఐరన్ నిల్వలు తగ్గిపోతాయి.
అందుకే మహిళల్లోనే ఎక్కువగా ఐరన్ లోపం కనిపిస్తుంది. వారి అలసటకు, నిస్సహాయతకు, తలనొప్పులకు ఇదే కారణం. అటు గర్భిణీల్లో ఐరన్ అవసరం ఎక్కువగా ఉంటుంది. తల్లి శరీరంలో ఉన్న ఐరన్ బిడ్డకు అందాలి. కానీ తల్లి తినే ఆహారంలో పోషకాలు సరిపడినంత లేకపోతే బిడ్డకు తగినంత పోషకాలు అందవు. దీని కారణంగా పుట్టిన పిల్లలు తక్కువ బరువుగా ఉండటం, మెదడు ఎదుగుదల మందగించటం, కొన్ని సందర్భాల్లో పిల్లలు పుట్టక ముందే మరణించటం లాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇక జీవనశైలి మార్పులు కూడా ఐరన్ లోపానికి ప్రధాన కారణం. ప్రాసెస్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినటం వల్ల శరీరానికి సరిపడ పోషకాలు అందవు. తినే ఆహారంలో ఆకుకూరలు, పప్పులు తగ్గిపోవటం వల్ల రక్తహీనత పెరుగుతుంది. ఇటు శరీరం ఐరన్ను గ్రహించలేకపోవటం కూడా పెద్ద సమస్య. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో శరీరం తినే ఆహారాన్ని సరిగ్గా గ్రహించదు. కిడ్నీ వ్యాధులు, మధుమేహం, హై బీపీ ఉన్నవారిలో ఐరన్ లోపం ఉండటానికి ఇదే కారణం. ఇక శరీరంలో ఒక్కసారి ఐరన్ తక్కువైందంటే ఒక్కో అణువు శ్వాస తీసుకోలేక విలవిల్లాడుతుంది. ఒక్కో అన్నం ముద్ద తినటం కూడా భారంగా అనిపిస్తుంది. నడవటం కష్టమవుతుంది. చేతులు కాళ్ళు సరిగా పనిచేయవు. మెదడు మొద్దుగా మారిపోతుంది. గుండె ఒత్తిడిలోకి వెళ్తోంది. ఊపిరి తీసుకోవటం కూడా ఇబ్బందిగా ఉంటుంది. చివరికి శరీరం లొంగిపోతుంది. మరణం కూడా కొన్నిసార్లు అనివార్యమవుతుంది. అందుకే శరీరంలో ఐరన్ డెఫిషియన్సీని ముందుగానే గుర్తించటం అన్నింటికంటే ముఖ్యం. ఐరన్ లోపం ఉన్నప్పుడు శరీరం రోజురోజుకు బలహీనంగా మారుతుంది. చిన్న పనులు కూడా భారంగా అనిపించటం మొదలవుతాయి. రోజంతా అలసటగా అనిపిస్తూ ఏ పని చేసినా శరీరంలో శక్తి తగ్గినట్లు అనిపిస్తుంది. తగినంత నిద్రపోయినా ఉదయాన్నే బద్ధకంగానే అనిపిస్తుంది. శరీరం నిర్జీవంగా మారిపోతుంది. చర్మం సాధారణంగా కాకుండా పసుపు రంగులోకి మారిపోవచ్చు. శరీరంలో రక్తహీనత పెరిగితే హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గి చర్మం కాంతిని కోల్పోతుంది. చేతులు, కాళ్ళు ఎక్కువగా చల్లగా మారిపోతాయి. తలనొప్పి తరచూ వేధించవచ్చు. చిన్న పని చేసినా ఊపిరి బిగబట్టుకుంటుంది. నడుస్తున్నప్పుడు లేదా మెట్లు ఎక్కుతున్నప్పుడు ఊపిరి అందక గుండె వేగంగా కొట్టుకోవటం ప్రారంభమవుతుంది. ఇది రక్తంలో ఆక్సిజన్ సరఫరా తగ్గినప్పుడు ఎక్కువగా అనిపిస్తుంది. ఆహారంపై ఆసక్తి తగ్గిపోవచ్చు. కొంతమందికి మాత్రం అసాధారణమైన రుచులు తినాలనే కోరికలు కలుగుతాయి. అందుకే కొందరు మట్టి తింటూ ఉంటారు. ఐరన్ లోపం తీవ్ర స్థాయిలో ఉంటే వచ్చే కోరికలు ఇవి. ఇక జుట్టు ఎక్కువగా ఊడిపోతూ గోర్లు బలహీనంగా మారినా అది ఐరన్ లోపానికి సంకేతం కావచ్చు. నిజానికి ఐరన్ లోపం ప్రారంభ దశలో చిన్న చిన్న లక్షణాలతోనే మొదలవుతుంది. అప్పుడే అప్రమత్తమవ్వాలి. లేదంటే శరీరం మరింత బలహీనమవుతుంది. చివరకు పెద్ద సమస్యగా మారుతుంది. శరీరంలో ఐరన్ తక్కువైతే అది నెమ్మదిగా అన్ని అవయవాల పనితీరును ప్రభావితం చేస్తూ చివరికి ప్రాణాంతక స్థితికి తెస్తుంది. అందుకే అలసత్వం వద్దు. ఏమాత్రం అనుమానం అనిపించినా డాక్టర్ను సంప్రదించడం చాలా చాలా ముఖ్యం.